చాతుర్మాస దీక్షలకు నాందిగా తొలి ఏకాదశి. వైష్ణవ క్షేత్రాల్లో కోలాహలంగా తొలి ఏకాదశి మహోత్సవాలు. జనసంద్రంగా వైష్ణవ క్షేత్రాలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రాచీన కాలం నుండి తొలి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత నెలకొని ఉంది. శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించే ఏకాదశినే తొలి ఏకాదశిగాను, ఆషాఢ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. చాతుర్మాస దీక్షకు ఇది అత్యంత ప్రధానమని భక్తులు ప్రజలు విశ్వసిస్తారు. వైష్ణవ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున తొలి ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ కృపా కటాక్షాల కోసం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలను సందర్శించాలని, తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చునని అర్చక స్వాములు వివరిస్తున్నారు. తొలి తిరుపతి, పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి, సామర్లకోట మాండవ్య నారాయణ స్వామి ఇలా పలు దేవాలయాలు తొలి ఏకాదశి వేడుకలతో కళకళలాడాయి. మరి మీరు లక్ష్మీ కృపా కటాక్షాల కోసం, శ్రీ మహావిష్ణువు ఆశీస్సుల కోసం దర్శించి ధరించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే శ్రీమద్రమారమణ గోవింద అస్మదాచార్య పర్యంతం వందే అఖిలం ఏనసూకల్పగద్వజారవిందాంకుశవజ్జలాంచలం త్రివిక్రమత్వశ్చ శీఘ్ర ఆరోగ్యవాన్ నిమితే రామానుజాయ నమః. ఉత్తరం వేణు మహావిష్ణుదనందం సర్వతోముఖం నిమిషోహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ తొలి ఏకాదశి విశేషం అంటే మనకి సంవత్సరానికి 2 ఆయనాలు వస్తాయి. ఒకటి ఉత్తరాయణం, ఇంకో దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో వచ్చినటువంటి ప్రథమ ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటాం. అంతేకాకుండా స్వామివారు ఇంతవరకు కూడా వైకుంఠ ఏకాదశి నుంచి కూడా స్వామి సింహాసనం అధిష్ఠానించి మన లోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ రోజున స్వామి శయనేకాదశి అన్నది. ఈ శయనేకాదశి స్వామి క్షీరసాగర సముద్రానికి తన అత్తవారిలైన క్షీరసాగర సముద్రం ఇంటికి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. దీన్ని శయనేకాదశి పడుకోవడానికి వెళ్తారు. ఇక్కడి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా మనకు ఆయన చాతుర్మాస దీక్ష చేస్తాం. ఈ 4 మాసాలు కూడా ఆయన ఏమీ తీసుకోకుండా యోగ నిద్రలో ఉంటాడు. ఆయన మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశికి ఆయన లేచి మళ్ళీ అక్కడి నుంచి వైకుంఠ ఏకాదశి మళ్ళీ సింహాసనం తీసుకుంటాడు. కనుక ఈ చాతుర్మాసాన్ని విశేషంగా చెప్తాము. ఈ చాతుర్మాసాల్లో స్వామికి ఏవి ఆహార నియమాలు ఏవి అన్ని ఇబ్బందులు ఉంటాయి. కనుక మనం ఈ చాతుర్మాసంలో ఒక్కొక్క నెల ఒక్కొక్క వస్తాన్ని, ఒక నెల పప్పు దినుసుల్ని, ఒక నెల కూరగాయల్ని, పాలు సంబంధించిన వస్తువులు, ఇలాగ ఒక్కొక్క నెల ఒక్కొక్క వస్తువులు విడిచిపెట్టి చాతుర్మాస దీక్ష అనేది మనం చేస్తూ ఉంటారు. చాలా విశేషం కనిపిస్తుంది. విష్ణుతో ఉన్నటువంటి మనకి 24 ఏకాదశులు ఉంటాయి సంవత్సరానికి. 24 ఏకాదశుల్లో కూడా 4 ఏకాదశి పెద్దలు ఉంటుంటాయి. అందులో తొలి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి 4 పెద్దవి. అందులో వచ్చే పెద్ద ఏకాదశి తొలి ఏకాదశి. ఇంకా ఈ ఏకాదశి చాలా విశేషంగా ఉంటుంది. ఈ రోజున స్వామి తన అత్తవారింటికి వెళ్ళి ఆయన పౌలింపు పెరిగిన సమయం కనుక అన్ని రకాల వాక్యాలు ఆయనకి అన్ని అప్పచెప్పి మనం అన్నం చేసి ఆయన ఆరాధన చేసుకొని ఆయనకి ఈ వేడుకొని మన తాలూకా విన్నపాలన్నీ కూడా వినిపించుకుంటాం. శ్రీతే రామానుజాయ నమః. భక్తంతే భక్తవత్సల ఈ గుడ్లో పెట్టారా పొద్దున ఓం అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాదీనాం సర్వేషాం చాతుర్వర్ణానాం చ వ్యాధిచోర్దుర్విక్షణా వృష్టిరాజబాధాది సర్వోపద్రవశాంతిరస్తు.
రాజానాష్టగ్రామ యజమాన అర్చక ఆచార్యవాచిక పరిచారికాభివృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతో అనుగ్రహంతు శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామి పరిపూర్ణ అనుగ్రహసిద్ధిరస్తు తదాస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామినే నమః. శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామి వారి దివ్య ఆశీస్సులు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా కలగాలని ఆశిస్తూ ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏమంటే స్వామివారు యోగనిద్రలోకి వెళ్ళేటువంటి సమయం ఇది. అంటే మనం నిద్రిస్తున్నటువంటి అది కాదు, యోగనిద్ర అంటారు దీన్ని ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుందన్నమాట. చాతుర్మాసం అంటే మరలా కార్తీక శుద్ధ ఏకాదశికి ఇది ముగుస్తుంది. కాబట్టి 4 నెలలు కూడా స్వామివారికి మంత్రజపం చేస్తూ ఉండాలి. హరే రామ కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటివి కానీ ఏదైనా మీకు వచ్చినటువంటి మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండటం, మొత్తం అంతా కూడా దాని మీదే ధ్యాస ఉంచాలన్నమాట. అలాగే మితాహారం తీసుకోవాలి, చక్కగా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అందుకనే పేలాల పిండి ఈ రోజున తింటామన్నమాట మనం. కాబట్టి ఇట్లాంటి విశిష్టతలు ఎన్నో కలిగినటువంటి తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులు, అదేవిధంగా మొత్తం 50 మంది భక్త మహాశయులందరూ కూడా స్వామివారి దివ్యమైనటువంటి ఆశీస్సులు కలిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామి వారి యొక్క వైశిష్యము విశిష్టత మీరందరూ కూడా మరొకసారి స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆశిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, మా గ్రామస్తులు, అలాగే చైర్మన్ గారు, చక్కగా మొయిళ్ల సంధ్యాకృష్ణమూర్తి గారు అందరూ కూడా చక్కనైన ఏర్పాట్లు చేశారు ఈ తొలి ఏకాదశి సందర్భంగా. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకొని స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మంగళశాసనాలు అందిస్తారు.